సో ఒకదాని వెనకాల ఒకటి కొంతమంది స్కామ్స్ అనేవి బయటికి వస్తున్నాయి. అసలు జనాలు ఇంత గుడ్డిగా మనుషులను ఎట్లా నమ్ముతున్నారు? ఆల్రెడీ ఒకసారి నో అని చెప్పిన తర్వాత కూడా మరోసారి ఎలా ట్రస్ట్ చేసిరు అనేది ఈ విషయంలో నాకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటున్నా అంటే అశురెడ్డి మీ అందరికీ తెలుసు, ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చేసిన కొన్ని పనులు కావచ్చు చాలా వైరల్ ట్రోల్ కూడా అయినాయి. అక్కడ నుంచి ఆమె చాలా మందికి తెలిసే ఉంటది. మరి ఈ రోజు ఆమె చేసిన ఒక స్కామ్ అని చెప్పి ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. టోటల్ గా 3 pages లో అసలు ఏముంది, ఏం రాసిండు అనేది ఈ రోజు మాట్లాడితే వీడియో పూర్తిగా చూడండి. వెంకట అశ్విని అశురెడ్డి, వెంకట కృష్ణ తండ్రి, దివ్యారెడ్డి సోదరి, యశోదారెడ్డి తల్లి, వీళ్ళంతా అశురెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఈ ధర్మేంద్ర అనే పర్సన్ లండన్ లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి. తను 2018లో ధర్మేంద్ర ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ త్రూగా ఈ అశురెడ్డి పరిచయం అయింది. ఆమె ఏం చెప్పింది, నేను ఒక యాక్ట్రెస్ని, నేను ఒక నటిని, నేను మాస్టర్స్ చేసిన అమెరికాలో, సినిమాల్లో నటించడం నా ప్యాషన్, అందుకనే నేను హైదరాబాద్లో ఉంటున్నా అని చెప్పేసి తనకి చెప్పిందంట. వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఉన్న వార్తలు ఇవి అనమాట. పరిచయం అయిన 2 monthsలోనే అంటే మార్చి 2018లో ఆమె ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటా అని చెప్పేసి నమ్మించింది అని రాశారు వాళ్ళు. ఆ సమయంలోనే ధర్మేంద్ర ఏం చేసిందంటే, ఆల్రెడీ ప్రీవియస్గా నాకు మ్యారేజ్ అయింది, విడాకులు కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి తనతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. షేర్ చేసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పింది, నీ గతం గురించి నాకు అనవసరం, మన రిలేషన్ని ఇంతటితో కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి తనతో చెప్పింది అని రాశారు వాళ్ళ ఫాదర్. ధర్మేంద్ర ఆమె చెప్పిన దానికి ఓకే చేసిండు. తర్వాత H1B వీసా సమస్య ఉందని చెప్పి, ఎడ్యుకేషన్ లోన్ పెండింగ్లో ఉందని చెప్పి, మరి తండ్రి నుండి ఆర్థిక సాయం అందడం లేదని ఆమె చెప్పిందంట. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ యాక్టర్స్ అవ్వడం మాత్రమే నా డ్రీమ్, నా ఏమో అని చెప్పిందనమాట. అతనికి ఆర్థికంగా నన్ను ఆదుకో అని చెప్పి కూడా తనతో చెప్పిందంట ధర్మేంద్రతో. చెప్పినప్పుడు ఆయన ఏం చేసిండు, ఓకే అని చెప్పిండు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి బ్లైండ్గా ట్రస్ట్ చేసిండు. అక్కడికి ట్రస్ట్ చేసిండు, ఇదంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ పేజ్లో ఇంకోటి కూడా రాస్తూ వచ్చారు. వినండి, ఇది విన్నాక ప్రతి ఒక్కరికి అసలు ఎట్లా నమ్మిండినా అని మీ అందరికి అనిపిస్తుంది. సో పెళ్లి చేసుకుంటా అని చెప్పగానే ఆయన ఏం చేసిండు, ఈమెకు ఆర్థిక సమస్యలన్నీ తీర్చడం కావచ్చు, వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టుగా బంగారము, కారు, బంగ్లా ఇవన్నీ కూడా కొనిచ్చిండు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఆఖరికి ఆమె నెలవారీ ఖర్చులు కూడా ఈ ధర్మేంద్రనే చూసుకుంటున్నాడంట. ఆయన ఎంత కోటీశ్వరుడో మరి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆమె ఏం చెప్పిందంటే ఇవన్నీ కూడా, ఇప్పుడు కారు కానీ బంగ్లా కానీ, ఇతను ఏవైతే బంగారం ఇచ్చిండో ఇవన్నీ కూడా నా పేరు మీద అంటే అశురెడ్డి పేరు మీద కొంటేనే మా నాన్నకి నమ్మకం వస్తుంది. ఏమని అంటే, నువ్వు నన్ను మంచిగా చూసుకుంటావని మా నాన్న నమ్ముతాడు, అప్పుడు నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి సో నువ్వు అన్నీ కూడా నా పేరు మీద తీసుకోవాలి, నీ పేరు మీద ఏమి ఉండొద్దు అని చెప్పి. సరే ఇక పెళ్ళే చేసుకుంటున్నా కదా, ఎవరి పేరు మీద ఉంటే ఏంది అనుకున్నట్టుండు ఆ అమాయకుడు పాపం. పోనీలే అని ఇచ్చేసిండు. ఇట్లనే దగ్గర 2 సంవత్సరాల దాకా కొనసాగింది. ఇదంతా అయిపోయిన తర్వాత 2020లో పెళ్లి చేసుకోనని వచ్చి చెప్పేసింది. 2020లో కుటుంబ సభ్యులను పిలిపించి ఇక మాట మాట్లాడుకుందాం, మన పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పేసి తను చెప్పినప్పుడు ఆమె అప్పుడు నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది ఏంది అనేది ఈ అబ్బాయికి ఏం తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరు అనుకున్నారు కదా, అది పేరెంట్స్ దాకా కానీ ఎక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి వీళ్ళిద్దరు అనుకున్న మాట ప్రకారంగానే ఆమె ఉంటుంది అని ఈ అబ్బాయి ఆమెను బాగా ట్రస్ట్ చేసిండు. ఇక్కడ నో చెప్తుంది, రిజెక్ట్ చేస్తుంది, కానీ దానికి అసలైన రీజన్ ఏంది, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అన్న రీజన్ మాత్రం తను చెప్పట్లేదు. అప్పుడు వీళ్ళు షాక్కి గురైనామని చెప్పేసి వాళ్ళ ఫాదర్ రాస్తూ వచ్చిండు. ఇక చేసుకోను అన్న తర్వాత ఇక నేను పెట్టిన డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసాయి అని ఈయన అడిగిండు. మరి పెళ్లి చేసుకుంటా అని అనుకున్నాడు కాబట్టి అన్నీ చూసుకున్నాడు ఆమెకి. ఈ వద్దన్నాక ఇంకా నా పైసలు ఎందుకు నీ దగ్గర ఇచ్చేసాయి అని చెప్తే వీళ్ళు ఏం చేసిరు, మిడిల్లో ఒక పర్సన్ని పెట్టుకొని ఆ పర్సన్ త్రూగా కొంతవరకు అమౌంట్ కట్టడానికి ప్లాన్ చేసిరు. ఫస్ట్ వీళ్ళు ఒక 70 lakhs మాత్రం తిరిగి ఇయ్యనికి అశురెడ్డి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, తిరిగి ఇస్తానని చెప్పి మిడిల్లో ఒక పర్సన్ని పెట్టుకుంటారు. తన పేరు నేను రివీల్ చేయను కానీ పెట్టుకొని వాళ్ళ త్రూగా అట్లా ఒక 1 or 2 times అమౌంట్ అనేది పే చేసింది. దాని తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్గా ఆ చెక్కులన్నీ కూడా ఇంతకుముందు మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని ఆ పేపర్లు చించేసి ఏ సాక్ష్యాలు ఉండకూడదు అని చెప్పేసి అశురెడ్డి అనుకొని చింపేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి డబ్బు కూడా అతనికి ఇవ్వలేదన్నమాట. అక్కడితో స్టాప్ అయిపోయింది. నవంబర్ 2020లో మాత్రం అశురెడ్డి ఫ్యామిలీ నుంచి వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ కాల్ చేసి ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుంటలేదు, ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి తనకి చెప్పారు ధర్మేంద్రకి, ప్రజెంట్ ఆమె ఉన్న ఈ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాగలిగే సత్తా నీకు మాత్రమే ఉంది, నువ్వు మాత్రమే ఆమెను చేంజ్ చేయగలవు అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ హస్తం లేదు ఇక్కడ, ఓన్లీ మదర్ సిస్టర్ మాత్రమే చెప్పారు అన్నట్టు ధర్మేంద్ర గారి తండ్రి అయితే రాయడం జరిగింది లేఖలు. అప్పుడు ఇంకో మాట కూడా ఏం చెప్పారు, పాతయాన్ని మర్చిపోయి ఆర్థిక స్థితి మొత్తం మళ్ళీ నార్మల్ అవ్వాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి పెళ్లికి మళ్ళీ ఒప్పందం కుదుర్చుకున్నారంట.
అదే నవంబర్ 2020లో అశురెడ్డి మళ్ళా మాట ఇచ్చింది నేను పెళ్లి చేసుకుంటా అని. అప్పుడు ఈమె ఒప్పుకోగానే వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ తండ్రితో మాట్లాడడం జరిగింది. అతను కూడా పెళ్లికి అంగీకరించిండు, త్వరలోనే తేదీలు కూడా కన్ఫర్మ్ చేసేసుకుందామని కూడా చెప్పిరు. 2023లో ధర్మేంద్రనే స్వయంగా విశాఖపట్నం వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్ని కలవడం జరిగింది. అక్టోబర్ 2024లో వేణుస్వామి గారిని కలిసి జాతకాలు కూడా వీళ్ళు చూపించి పెళ్లికి అంతా సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఆ అబ్బాయిని నమ్మించారు అని రాసిండు వాళ్ళ ఫాదర్. అయితే 2020 నుంచి 2025 వరకు ఆమె చాలా కారణాలు చెప్పి భారీ మొత్తంలో డబ్బును తీసుకుందంట. అందులో ఏమున్నాయంటే సుమారు 5 కిలోల బంగారు ఆభరణాలను తన పేరు పైన కొనిచ్చుకుందంట ఈమె. పెళ్ళయిన తర్వాత మణికొండలో ఉండాలని చెప్పి అపార్ట్మెంట్లో 3 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ కూడా వీళ్ళు బై చేసిరు. దీనికోసం ధర్మేంద్ర ఆమెకు 1.80 CR అడ్వాన్స్గా కూడా ఇచ్చిండట. కానీ ఆమె మోసపూరితంగా సేల్ అగ్రిమెంట్ తన పేరు మీద రాయించుకుంది. 50 లక్షల రూపాయలు అశు వాళ్ళ సిస్టర్కి ఇచ్చినట్టు కూడా ఇందులో రాస్తూ వచ్చిరు. జూలై 2025లో ఆమె మళ్ళా పెళ్ళిని నిరాకరించింది. ఫస్ట్ ఒప్పుకుంది, తర్వాత డిప్రెషన్కి పోతున్నారు, మళ్ళీ తర్వాత ఒప్పేసుకుంది. ఇప్పుడు ఏం చేసింది, ఇంతకు ముందులాగా ప్రీవియస్గా అగ్రిమెంట్ రాసుకుందాం, నీ డబ్బులు నీకు ఇస్తాను ఏం చెప్పాలి, డైరెక్ట్ ఫోన్ ఎత్తడం ఆపేసిందంట. వాళ్ళ ఫాదర్ కూడా పెళ్లి పైన ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చెప్తూ వచ్చిరు. తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తానని సెప్టెంబర్ 2025లో అశురెడ్డి మాట ఇచ్చింది. గడువు ఇచ్చినా కూడా ఏ అమౌంట్ కూడా తిరిగి వీళ్ళు ఇవ్వలేదు. అయితే ఇక్కడ అక్క ఏమని బెదిరించిందట తెలుసా, వాళ్ళ ఫాదర్ చెప్తున్న ప్రకారంగా నువ్వు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఏమైనా కంప్లైంట్ చేస్తే నేను రిటర్న్లో నీ మీద కేసు పెడతా, ఏమని కేసు పెడతా అన్నదంటే వీళ్ళని వేధింపులకి గురి చేసిండు, లైంగికంగా వేధించిండు అని చెప్పేసి వీళ్ళే రిటర్న్లో అతని పైన కేసు పెడదామని చెప్పి ఆ అబ్బాయికి చెప్పిరట. ఆ కేసులు నేను పెట్టిన తర్వాత నువ్వు దానివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే అశురెడ్డికి ఒక పర్సన్తో సంబంధం ఉంది. ఈ పర్సన్ ప్లస్ అశురెడ్డి కలిసి ఉండడం కోసం మిడిల్లో ఒక పర్సన్ని హనీ ట్రాప్ చేసి వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళు తీసుకొని ఈ అబ్బాయిని వదిలేద్దాం అనుకున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ రాస్తూ వచ్చారు. వీళ్ళకు జరిగిన ఈ నష్టాన్ని మొత్తం బేస్ చేసుకొని మాకు న్యాయం చేయండి అంటూ వీళ్ళు పిఎస్కి అయితే వెళ్ళడం జరిగింది. FIR కూడా ఫైల్ చేసిరు. ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళు నాన్ బెయిలబుల్ కేసుని పెట్టిరు. మరి ప్రజెంట్ దీనిపైన అశురెడ్డి ఏమంటుందంటే ఇక్కడ చూడండి, ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా ఆమె లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకుంటుందంట. చేసేవేమో ఇట్లుంటాయి, తీరా వచ్చి జనాలకి నిజాలు చెప్తేనేమో మళ్ళీ లీగల్గా యాక్షన్ తీసుకుంటామని మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడిండు, నాకు దీంతో సంబంధం లేదు అన్నారు. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ రాసిన దాంతో చూస్తే అక్కడ వాళ్ళ ఫాదర్ చెప్పింది మాత్రం సింక్ అయింది. ఎందుకు అయింది అంటే వీళ్ళు ఫస్ట్ టైం ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దాకా వెళ్ళలేదు ఆ ఇష్యూ, వీళ్ళిద్దరి మధ్య నడిచింది. ఆమె పెళ్ళికి నో అని చెప్పడం జరిగింది ఫస్ట్. సో అప్పుడు ఫ్యామిలీ దాకా వెళ్ళలేదు. సెకండ్ టైం వచ్చేసి వీళ్ళు ఫ్యామిలీ దాకా తీసుకెళ్ళిరు. ఫ్యామిలీతో డైరెక్ట్ ధర్మేంద్రనే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలవడం కూడా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమన్నారంట, వాళ్ళ ఫాదర్ ప్రజెంట్ చెప్తున్న న్యూస్ ప్రకారంగా ఆ అబ్బాయి వాళ్ళు మనకు సెట్ అవ్వరు, సో అని చెప్పి సమ్ రీజన్స్ వాళ్ళ ఫాదర్ చెప్తూ వచ్చిరు. వాళ్ళ ఫాదర్ అలా చెప్పిన తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా స్టాప్ చేసిరు. ఇందులో వాళ్ళ ఫాదర్ పాత్ర ఏ మాత్రము లేదు అన్న కనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా తెలిసింది ఎవరికి అంటే వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ మదర్కి, అశురెడ్డికి, వీళ్ళ ముగ్గురికే తెలుసు. వాళ్ళ ఫాదర్ ఇంకో మాట కూడా చెప్తూ వస్తున్నారు, ఈమె ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చట్లేదు, మేము చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, మేము చాలా పద్ధతిగా ఉంటాం, నా కూతురు చదువుకుంటుంది మంచిగా అని అనుకుంటే నా కూతురు ఏమో ఇట్లా చేస్తుంది, యాక్టింగ్ అంటే తనకు ప్యాషన్ అంటుంది. సో అమ్మాయిల్ని హైదరాబాద్లో ఒక్కరి నుంచలేం కాబట్టి తల్లిని అక్కడ పంపించిన, కొడుకు తప్పు చేస్తే నన్ను అడగండి, కూతురు తప్పు చేస్తే నన్ను అడగకండి, ఎందుకంటే తల్లి వాళ్ళని పెంచుతుంది అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్తూ వస్తున్నారు. లిటరలీ వాళ్ళ ఫాదర్ చెప్పిన దాంట్లో అసలు కూతురు ఇలా చేయడం తన తండ్రికి ఇష్టమే లేదు, అందుకోసమని తను ఒక్కడ అక్కడ ఉంటున్నాడు. మరి కనీసం తండ్రికి అంత ఇష్టం లేనప్పుడు మరి ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఇది బంద్ చేసి ఏదో ఒకటి రావచ్చు కదా. మరి ఇలాంటి వీడియోలు చేస్తున్నప్పుడు ఏ తండ్రి ఎట్లా తలెత్తుకొని మాట్లాడతాడు. ఇప్పుడు ఇది మాట్లాడితే ఇది మా పర్సనల్ అంటారు. సరే మీ పర్సనల్ అయినప్పుడు మీరు మీ ఇంట్లో వరకే ఉంటే మేము అసలు మాట్లాడము. ఈ రోజు ఈ ఇష్యూ మీడియా వరకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఆ అబ్బాయి ఫస్ట్ ఒకసారి నిరాకరించింది, డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి 70 lakhsకి వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. అందులో కొన్నే ఇచ్చిన తర్వాత డిప్రెషన్కి లోన్ అయిందని చెప్పి మళ్ళీ వీళ్ళు కలిసారు. మరి అప్పుడన్నా ఆ అబ్బాయికి అర్థం కావాలి కదా, ఆల్రెడీ ఫస్ట్ ఇట్లా చేసింది, సెకండ్ టైం కూడా ఇట్లా చేస్తుందేమో అని చెప్పేసి అప్పుడన్నా కనీసం డబ్బులు ఇవ్వడం అయితే ఆపేయాలి కదా. ఒక 1000 రూపాయలు తీసుకువెళ్ళిన వాళ్ళకి పెట్టుకుంటే చేత కాదు, కానీ ఇట్లాంటి యాక్ట్రెస్ అది ఇది అని చెప్తే పైసలు మాత్రం పెట్టేస్తారు. ఫస్ట్ ఇట్లా మోసం చేసినప్పుడు, ఫస్ట్ ఇట్లా అగ్రిమెంట్లు రాసుకొని అగ్రిమెంట్ కూడా చించేసినప్పుడు ఈయన ఎట్లా ఆ అమ్మాయికి మళ్ళొకసారి ఛాన్స్ ఇచ్చిండు. మరి అంత గుడ్డి ప్రేమన అయినది నాకైతే అర్థం కాలే. మరి అయినా ఆల్రెడీ నీకు మ్యారేజ్ అయింది, డివోర్స్ ఇచ్చినావు అని చెప్పినాక కూడా ఆ అమ్మాయి నాకు పర్లేదు, గతంతో నాకు సంబంధమే లేదు అన్నది అంటే దాని అర్థం డబ్బుకి ఒక ATM లాగా వాడుకున్నది అని అర్థం. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. నేను బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది పెడితే చూడురి, ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే కూడా ఆ ఖర్చు కూడా ఈ మహానుభావుడే భరించిండు.
ఇక మరి నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయేమో నాకు అర్థమవుతలే. ఇక్కడ తప్పు ఒక్కరి సైడ్ ఉందని నేను చెప్పను, ఇద్దరు సైడు తప్పు ఉంది. ఎట్లా ఉంది అంటే, ఒకసారి ఆమె నో చెప్పినప్పుడు నెక్స్ట్ టైం నేను ఎట్లా ట్రస్ట్ చేసిండు, అది నాకు అర్థం కాలే. మరి ఇందులో అశురెడ్డి ఏమంటుంది, నేను వచ్చినాక ప్రెస్ మీట్ పెడతా, సెలబ్రిటీల పైన ఇలాంటివి రావడం కామన్ కదా అంటుందామె. నాకైతే అర్థమవుతలేదు. ఒకరి వెనకాల ఒకరు ఇట్లా ఎక్స్పోజ్ అవుతారు, ఎందుకు అవుతారో అర్థమవుతలేదు. మరి దీనిపైన మన అశురెడ్డి అక్క స్పందించాలి. ఏం జరిగింది అనేది అక్క చెప్పిన తర్వాత మరి అసలు వీళ్ళు చెప్పిన వర్షన్కి ఆమె చెప్పే వర్షన్కి సింక్ అవుతుందా కాదా అనేది మనం చూద్దాం. మరి అక్క ఏం చెప్తుంది, వచ్చినాక మాట్లాడుతుందంట. వీళ్ళేమో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిరు, మరి అక్క రావాలి, అడ్వకేట్లను పెట్టుకోవాలి. తర్వాత వెంటనే స్పందించారు కదా ఇట్లాంటి వాటిలో. వాళ్ళు ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ అదంతా చూసేసుకొని అడ్వకేట్తో మాట్లాడిన తర్వాత అడ్వకేట్ ఏం చెప్తాడో అనేది కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారనమాట. మనం ఎన్ని చూస్తలేం ఇట్లాంటివి. మరి ఏం జరుగుతుంది, మరి వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళ వర్షన్ నుంచి ఎట్లుంటుంది అనేది విందాం. విన్న తర్వాత మళ్ళీ అప్పుడు మాట్లాడుకుంటాను. ఇంత పెద్దగా వచ్చింది, నేను పేరు సంపాదించుకున్నా కదా అని చెప్పి ఏ భయం లేకుండా నేను వచ్చినాక ప్రెస్ మీట్ పెడతా అన్న చూసినావు అక్క, గట్స్కి మెచ్చుకోవాలి నిజంగా. అసలు చాలా ధైర్యవంతురాలు, అందుకోసమని ఇంత స్ట్రాంగ్ ఉన్నది. చూద్దాం మరి అతని అమౌంట్ అతనికి రిటర్న్ తిరిగి అని అంగీకరిస్తుందా, లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటా కేసు రిటర్న్ తీసుకోమంటదా, లేకపోతే వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, నేను చెప్పేదే నిజం అని చెప్పి మరి ఇంకేమైనా స్టోరీ అక్క చెప్తుందా అనేది తెలుసుకుందాం. ఇందులో నిజ నిజాలు బయటికి రండి. మనం వీళ్ళే తప్పు చేసిరు వాళ్ళే తప్పు చేసిరు అనడం అయితే కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి హనీ ట్రాప్ ఒకటి జరిగినప్పుడు కూడా నమ్మకండి అని నెత్తినోరు కొట్టుకున్నా కూడా స్టిల్ కొంతమంది అట్లనే చేస్తున్నారు. మీకు డబ్బులు అంత ఎక్కువ ఉంటే మీ అమ్మ అయ్యల పేరు మీద ఏదైనా కొనొచ్చు కదా, ఇట్లాంటి వాళ్ళకి పెట్టే కంటే అని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం మరి అశురెడ్డి గారు ఏం స్పందిస్తారు, ఎలా మాట్లాడతారు. మరి దీంట్లోకి ఆర్జీవి సార్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాడా, మరి ఏమైనా హెల్ప్ చేస్తాడా, ఇది కూడా చూద్దాం మనం.